అసెంబ్లీ స్పీకర్ కట్టం ప్రసాద్ కుమార్ ఇచ్చిన నోటీసులకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి చరిత్రహీనుడిగా వివరించారని మాజీ డిప్యూటీ సీఎం తాడికొండ రాజయ్య ఫైర్ అయ్యారు. మొన్నటి వరకు కాంగ్రెస్లో ఉన్నానని, ఇప్పుడేమో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని ఎలా చెప్తున్నారని ప్రశ్నించారు. అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో వెళ్ళానంటూ కడియం డైలాగులు కొట్టలేదా అని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పార్టీకి చేసిన కీడుకు మందు ఆయన క్షమాపణలు చెప్పాల్సిందేనని అన్నారు. ఇక ఏమాత్రం నైతిక విలువలు ఉన్నా కడియం వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని అన్నారు. లేని పక్షంలో స్టేషన్ కనుపూర్ నియోజకవర్గ పరిధిలోని ప్రతి వీధిలో కడియం శ్రీహరి దిష్టి బొమ్మలను వేలాడదీస్తామని అన్నారు. ఉండాలో గక్కడే ఉన్నా అని చెప్పిన కడియం శ్రీహరి చరిత్రహీనుల లెక్క నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదు, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలేదని నీతి మాలిన మాటను మాట్లాడి ఈరోజు సభ్య సమాజం సిగ్గుపడే విధంగా తన ప్రవర్తనను మరొకసారి బయటపెట్టుకున్నాడు. గణపురం నియోజకవర్గ ప్రజలకు నువ్వు ఏ ముఖం చూయించుకుంటావు? బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గణపురం నియోజకవర్గానికి చేసిన కీడును, బీఆర్ఎస్ శ్రేణుల కష్టంతో గెలిచి వాళ్ళని నట్టేట ముంచిన తీరును క్షమాపణలు చెప్పి బీఆర్ఎస్ శ్రేణుల దగ్గరికి వస్తావా? లేదా నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టు గత సంవత్సరం కాలం నుండి నేను కాంగ్రెస్ అభివృద్ధి కోసం పోయినా అని చెప్పేసి వారందరికీ మాయమాటలు చెప్పి మరి నీవు చేసిన అనేక అబద్ధాలను నిజం చేసేటట్టు కాంగ్రెస్ కార్యకర్తల నాయకుల దగ్గరికి వెళ్తావా? ఏ ముఖం పెట్టుకొని వస్తావు కడియం శ్రీహరి?